హలో ఎవ్రీవన్, నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన గాలిదేవరా. ఈరోజు మనం ట్రాన్స్‌వజైనల్ స్కాన్ అంటే ఏంటి, దానివల్ల ఉండే ఉపయోగాలు ఏంటి అండ్ కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. నార్మల్గా మనం అబ్డామినల్ స్కాన్ చేసేటప్పుడు ప్రోబ్ అన్నది మనం బాడీ బయట పెట్టి లోపల ఉన్న ఆర్గన్స్ని స్టడీ చేస్తాం. ఈ ట్రాన్స్‌వజైనల్ స్కాన్లో ప్రోబ్ అన్నది వెజైనాలో పెట్టి క్లియర్గా యూట్రస్, ఓవరీస్ అండ్ పెల్విక్ స్ట్రక్చర్స్ని చూడడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బయట నుంచి చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఎవరన్నా ఒబీస్గా ఉన్నా లేకపోతే ఫ్యాట్లో పెనిట్రేషన్ మంచిగా లేకపోయినా ఈ పెల్విక్ స్ట్రక్చర్స్ అంటే యూట్రస్ కానీ ఓవరీస్ కానీ క్లియర్గా చూడడం అన్నది జరగదు. ఇదే ట్రాన్స్‌వజైనల్ స్కాన్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒబీస్గా ఉన్నా కూడా మనం యూట్రస్ అండ్ ఓవరీస్ని క్లియర్గా చూడగలుగుతాం. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఎప్పుడని అడిగితే ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో హార్ట్ బీట్ అన్నది ఏదైతే మనకి 8 వీక్స్లో ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్లో కనిపిస్తుందో ఇదే మనం వెజైనల్ రూట్లో చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ 5.5 to 6 వీక్స్లోనే మనకి బేబీ యొక్క హార్ట్ బీట్ మనం చూడగలుగుతాం. అది మాత్రం కాకుండా బేబీ యొక్క సైజ్ కూడా మనం యాక్యురేట్లీ మెజర్ చేయగలుగుతాం ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో. అండ్ ఈ పెల్విక్ స్కాన్ అన్నది చిన్న చిన్న ఓవేరియన్ సిస్ట్లు, ఎండోమెట్రియం ఆర్ యూట్రస్లో ఉన్న లైనింగ్ ఇలాంటివి క్లియర్గా చూడడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఈ ట్రాన్స్‌వజైనల్ స్కాన్ అన్నది రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎగ్ సైజు యొక్క గ్రోత్ ఆల్టర్నేట్ డేస్ కానీ డైలీ కానీ మానిటర్ చేయాలి అన్నప్పుడు ట్రాన్స్‌వజైనల్ స్కాన్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న మిల్లీమీటర్ డిఫరెన్సెస్ కూడా మనకి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి, క్లియర్గా మనం మెజర్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ బ్లడ్ ఫ్లో కానీ ఎంత మిల్లీమీటర్స్ గ్రోత్ ఉంది అది ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే లేకపోతే 2 days బ్యాక్ కంపేర్ చేస్తే ఎట్లా గ్రో అయింది అన్నది క్లియర్గా మనకు ఒక పిక్చర్ తెలియాలి అని అంటే ట్రాన్స్‌వజైనల్ స్కాన్లోనే మనకు ఆ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. కొంతమంది అంటారు ట్రాన్స్‌వజైనల్ స్కాన్ చేయడం వల్ల మాకు మిస్క్యారేజ్ వచ్చేసింది అని. జనరల్గా మిస్క్యారేజ్ కారణాలు ఏంటి అని అంటే ఎంబ్రియోలోనే ఫాల్ట్ ఉంటుంది, బేబీలోనే ఫాల్ట్ ఉండొచ్చు. క్రోమోజోమల్ ప్రాబ్లం కానీ లేకపోతే బేబీలో ఆర్గన్ డిఫెక్ట్స్ కానీ లేదంటే ప్లసెంటా సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కానీ ఇలాంటి డిఫెక్ట్స్ వల్ల మిస్క్యారేజ్ అవుతుంది. సో ఆల్రెడీ వాళ్ళకి స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఉండుండొచ్చు. ట్రాన్స్‌వజైనల్ స్కాన్ తర్వాత కోఇన్సిడెంటల్గా ఆ స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ నార్మల్గా అయ్యే మిస్క్యారేజ్ కంటిన్యూ అయ్యి ఉండొచ్చు. జనరల్గా పిండం హెల్దీగా ఉంది, గట్టి పిండం అయితే జెంటల్గా చేసే ట్రాన్స్‌వజైనల్ స్కాన్ వల్ల అది మిస్క్యారేజ్ అయ్యే రిజల్ట్ ఏమీ అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్.